బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పేకాట ఆడుతూ 7 మహిళలు ఎస్ఓటీ పోలీసులకు దొరికారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పేకాటలో ఎంతమంది ఉన్నారు, క్యాష్ ఎంత దొరికింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నటువంటి 7 మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి హైదరాబాద్ లో కూడా ఎక్కడ కూడా పేకాట నిర్వహించొద్దని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి పేకాట స్థావరాలు క్లబ్లన్నీ కూడా మూతపడ్డ నేపథ్యంలో ఇది సెకండ్ టైం గ్రీన్ హిల్స్ కాలనీ హైదరాబాద్ లో రెండోసారి మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది. కానీ ఈ సంఘటన చూసినట్టయితే ఏదైతే ఎస్ఓటీ పోలీసులకు ఉన్నటువంటి పక్కా సమాచారంతో గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 1 ఉన్నటువంటి మానవాళి అపార్ట్మెంట్ లో కొంతమంది మహిళలు రెగ్యులర్ గా ఇక్కడ పేకాట ఆడుతున్నారని చెప్పిన నేపథ్యంలో వారిపై ఎస్ఓటీ పోలీసులు అక్కడ దాడి జరిగింది. 7 మహిళలతో పాటు అక్కడ ఉన్నటువంటి 26,470 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా స్థానిక చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. వీళ్ళంతా కూడా ఆ స్థానికంగా గ్రీన్ హిల్స్ కాలనీకి సంబంధించినటువంటి ఒక బడా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఈ మహిళలు కూడా పేకాట ఆడారు. ఎందుకంటే గతంలో మగవాళ్ళు ఆడినప్పుడు మహిళలు ఆందోళన చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం. పేకాట క్లబ్లు మూసివేయాలని మహిళలు ఆందోళన చేశారు. కానీ ఈ రోజు పేకాట క్లబ్లు మూతపడ్డ నేపథ్యంలో మహిళలు పేకాట ఆడుకుంటూ పోలీసులు పట్టుకోవడం మొత్తం మీద హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ గ్రీన్ హిల్స్ కాలనీ సంఘటన సెకండ్ టైం పునరావృతమైంది. ఎందుకంటే గ్రీన్ హిల్స్ కాలనీ ఆ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటున్న పరిస్థితుల్లో ఈ విధంగా పేకాట ఆడుతూ ఎస్ఓటీ పోలీసులు పట్టుబడ్డారు. వీళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. వాసు, గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ 7 మహిళలపై ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు? అంటే మహిళలు ఏదైతే ఇప్పుడు మానవాళి అపార్ట్మెంట్ లో గతంలో కూడా ఈ పక్క రోడ్ నెంబర్ 2 లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న పరిస్థితుల్లో కూడా ఈ గ్యాంగ్ కు ఆ గ్యాంగ్ కు అంటే ఎవరైతే కొంతమంది మహిళలను పోగు చేసి ఈ రకంగా ఆడిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారి కీలక నిందితుల కోసం కూడా ఈ అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ ఓనర్ ఎవరిని వీరితో పేకాట ఆడిపిస్తున్నారు. ఎందుకంటే నగదు కూడా చాలా స్పష్టంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నేపథ్యంలో కూడా పోలీసులు ప్రస్తుతం వీరిపై గేమింగ్ యాక్ట్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసు.